ప్రార్థనలో మోకరిల్లిన వారు. ఈ ప్రార్థనలో మోకరిల్లిన వారు ఎవరంటే ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, అయ్యా ఆ ఎఫెసీ సంఘానికి డైరెక్ట్గా చెబుతూ ఉన్నాడు. ఎఫెసీ 3:14 ఆ మాటను తెలియజేస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, ఈ ప్రార్థనలో మోకరిల్లిన విధముగా ఎలా ఉండాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఈ ఎఫెసీ సంఘానికి ఏమని తెలియజేస్తున్నాడంటే, అయ్యా పరలోకమందును, ఆ పరలోక రాజ్యమందును, భూమి మీదను ఉన్న ప్రతి ఒక్క కుటుంబమును ఏ తండ్రి ఎదుట నిలబడుచు ఉన్నదో, ఏ తండ్రి? యేసుక్రీస్తు వారు అనబడుతున్న ఆ తండ్రి ఎదుట ప్రతి ఒక్క కుటుంబము ఏదైతే నిలబడుచూ ఉన్నదో, ఆ తండ్రిని బట్టి ఏ కుటుంబం అయితే తలుచుకుంటుందో, ఆ తండ్రిని బట్టి నడవడికలో నడుస్తూ ఉన్నదో, ఆ తండ్రిని బట్టి ఆ వాక్యానుసారంగా నడుచుచు క్రమశిక్షణ కలిగి ఉంటుందో, ప్రతి ఒక్కరి యొక్క మోకాళ్ళు ఎలా ఉండాలంట? ఆయన నామమును బట్టి వంగాలంట. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఆనాడు తెలియజేసిన విధంగా ఈనాడు కూడా ఈ వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, పరలోకమందైనా సరే, దేవదూతల సమూహమైనా సరే, ఈ భూమి మీద ఉన్న నువ్వైనా నేనైనా దేవుని ఎరిగిన వారైనా ఎలా ఉండాలి తల్లి? ప్రభు యొక్క నామమును బట్టి మోకాళ్ళు వంగి ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. ఈరోజు ఉంటున్నావా తల్లి? ఉంటున్నావా? కనీసం కొద్ది నిమిషాలైనా ఆయన నామానుసారంగా, ఆయన నామాన్ని జపించే విధముగా మోకాళ్ళతో ప్రార్థన చేసేవారిగా నువ్వు ఉన్నావా నాయనా? ఉండాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న బిడ్డలైతే కానీ, ఈ ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలకు దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఆయన నామమును బట్టి ఎవరైతే మోకాళ్ళుకి ప్రార్థన చేస్తారో వాళ్ళకి అక్కరను అవసరతను ప్రతిదీ దేవుడు తీర్చునుగాక. ఈరోజు నువ్వు కూడా అదే ఆశ కలిగిన ప్రాణముతో నువ్వు ఉన్నట్లయితే, అదే మాటకు నువ్వు నిలబడినట్లయితే, అదే మాటగా నువ్వు నిలబడి మోకాళ్ళకి ప్రార్థన చేసినట్లయితే, ఈ రోజు నుంచి ఒకవేళ చేయలేకపోయినా సరే, ఇక నుంచి మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసే వారిగా నువ్వు ఉండాలని, ఆయన గోచారాలని, ఆయన వెంట ఉండాలని, ఆయన ఒక నడవడికలో నడుచుకోవాలని, ప్రార్థనలో నీ యొక్క అవసరతలైతే ఏం కానీ, నీ అనుకునే వారి యొక్క అవసరతలైతే ఏం కానీ, ప్రతి ఒక్క విషయములను బట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకైతే ఏం కానీ, సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి అయితే ఏం కానీ, నీ కుటుంబ సభ్యుల గురించి అయితే ఏం కానీ, నీ బంధువుల గురించి అయితే ఏం కానీ, నీ యొక్క ఊరి వాళ్ళు ఉన్న నీ అనుకునే వారైతే అందరి కోసము నిలబడి మోకాళ్ళతో నిలబడి ప్రార్థన చేసేవారుగా నువ్వు ఉందువుగాక. అలా ఉంటానని ఈ రోజు నుంచి నువ్వు తలుచుకొని ఆయన నామాన్ని నువ్వు జపించి మోకాళ్ళతో ప్రార్థన చేసేవాడుగా నువ్వు ఉందువుగాక. అలాగే రెండవ మాట నాయన, ఈ యొక్క ప్రార్థనలో మోకరిల్లిన వారిలో కొందరున్నారు. ఈ ప్రార్థనలో మోకరిల్లిన వారిలో ఎవరున్నారంటే, మొట్టమొదటి గంట మనకి చేసి చూపించిన వారిలో మొట్టమొదటిగా ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. ఎవరున్నారు తల్లి? యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు, నేనున్నాను, మీకు చెప్పానంటే నేను ఆల్రెడీ చేసి ఉండాలి. ఒకవేళ నీ వైపు చూపిస్తే 4,000 నా వైపు చూపిస్తూ ఉన్నప్పుడు, నేను నీ గురించి తప్పులు ఒడిదుడుకుల గురించి నేను అడుగుతూ ఉన్నప్పుడు, నేను ఆ తప్పుల్ని ఒడిదుడుకుని సరిదిద్దుకునే వాడిగా, క్రమశిక్షణ కలిగిన వాడిగా, అన్ని విషయంలో ఏ లోటుపాట్లు లేని వాడిగా నేను ఉంటే నీకు నేను చెప్పాలి. అలా అంటే నేను చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు నీకు చెప్పే అర్హత కూడా నాకు లేదు. అదేవిధంగా యేసు ప్రభువారట
ప్రార్థనలో మోకరిల్లే విధముగా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని కూడా యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఉన్నారంట. ఎవరున్నారు తల్లి? యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఉన్నారు. ప్రార్థనలో మోకరిల్లిన వాళ్ళు యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఎక్కడ ఉన్నారంటే లోకా సువార్త 22:41 వచనం. అక్కడ అంటున్నాడు నాయన, పైగా వచనంలో పై భాగంలో కూడా ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభువారంట ఆ సువార్త పరిచర్య నిమిత్తముగా తాను యొక్క 33.5 సంవత్సరంలో చివరి 3.5 సంవత్సరంలో పరిచర్య నిమిత్తముగా దేవుడి యొక్క పరలోక రాజ్యము కోసం ఎలా వెళ్ళాలి, ఆయన ఎలా నడుచుకోవాలి, ఏ విధముగా ఉండాలి, ఎలా ఉండాలి అనే యొక్క మాటలు చెబుతూ బోధిస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్య నిమిత్తముగా వస్తున్నప్పుడు ఆ యొక్క ప్రాంతానికి వచ్చాడు. ఆ సువార్త పరిచర్యలో భాగంగా వస్తూ ఉన్నప్పుడు ఒలీవ కొండల దగ్గర, ఎక్కడైనా ఆ ఒలీవల కొండ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆ ఒలీవల కొండ దగ్గరికి వస్తున్న సందర్భంలో, ఆ చోటుకి వస్తున్న సందర్భంలో ఏం చేశాడంటే ఆ పరిచయ నిమిత్తముగా చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు తన యొక్క శిష్యులకు చెప్పాడట, అయ్యా శిష్యులారా, మీరు వెళ్ళి మెలుకుగా కలిగి ప్రార్థన ఎలా చేస్తారంటే ఎడతెగక ప్రార్థన చేసేవారుగా మీరు ఉండండి అని తన శిష్యులకు ప్రార్థన గురించి చెబుతూ దాని యొక్క విషయాన్ని లేవనెత్తుతూ ప్రార్థన చేసేవారిగా మీరు ఉండండి అని శిష్యులకు తెలియజేశాడు. శిష్యులకు చెప్పిందే కాక తెలియజేసిందే కాక యేసు ప్రభువారు కూడా కాస్త అక్కడి నుంచి కాస్త దూరం, కూతవేట దూరంలో కాస్త దూరం వెళ్ళగానే ఆయన ఏం చేశాడు, యేసు ప్రభువారు కూడా మోకాళ్ళుంగి ప్రార్థన చేసిన వారిగా అక్కడికి మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయనను శిలువ మీద వేలాడదీసే విధముగా, ఆయన శరీరాన్ని నలగగొట్టే విధముగా, ప్రవచనాత్మకంగా నెరవేర్పుగా, పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా ఎలాగైతే తెలియబడుతున్నదో కొత్త నిబంధనకు వచ్చేసరికి నెరవేర్పుగా ఎలాగైతే తెలియబడుతున్నది. ఒక శిశువుడు పుడతాడు, ఆ శిశువుడు కన్యక గర్భాన పుడతాడు, తను ఏం చేస్తాడు, తన శరీరాన్ని మానవుల కోసం అర్పిస్తాడు. నెరవేర్పు భాగంగా ఆ యొక్క సమయము ఆ గడియలు వస్తున్న సందర్భంలో ఆ ఒలీవల కొండ దగ్గరికి వచ్చి తన శిష్యులకు తెలియజేసి ఆ ఒలీవల కొండ దగ్గర ఆయన కూడా కాస్త దూరం వెళ్ళి మోకాళ్ళుకి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. కానీ దేవుడికి తెలుసు, ఎందుకంటే అది జరగాలి, ఆయన శరీరం అర్పించాలి, మన యొక్క పాపములు ఆయన శిలువ మీద కొట్టి వేయబడాలి. ఆ విధముగా ఆయన ఆ చివరి గడియల్లో మోకాళ్ళకి ప్రార్థన చేసిన వాడిగా మన యేసు ప్రభువారు ఉన్నారు. చేసి చూపించారు. ఈరోజు కూడా యేసు ప్రభువారు చేసి చూపించారు. కానీ నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నావునైనా యేసు ప్రభువారు మోకాళ్ళకి ప్రార్థన చేశారు అనే మాట నువ్వు నమ్మినట్లయితే దేవుడి నామానికే మహిమ కలుగును గాక. అలాగే దేవుడి నామానికి మహిమ కలిగేట్టు యేసు ప్రభు వారి వలె నువ్వు కూడా మోకాళ్ళు వంగి ప్రార్థన చేసేవాడిగా నీవు ఉండాలని యేసు ప్రభు వారు నిన్ను కోరుతూ ఉన్నాడు. అదే విధంగా నువ్వు కూడా ఈ క్షణం నుంచి మోకాళ్ళుగా ప్రార్థన చేసేవాడుగా నువ్వు ఉండాలని దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబడును గాక. అలాగే కిందకు వస్తేనైనా ఆ ప్రార్థనలో మోకరిల్లిన వరకు ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరునంటే స్టెఫను. కొన్నాళ్ళే స్టెఫన్. ఆ స్టెఫను ఎలాగంటే క్రీస్తు వారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి హతసాక్షి అలా అయిన వారు ఎవరు? స్టెఫన్ గారు. ఈ స్టెఫన్ ఎటువంటి వాడంటే, ఈ స్టెఫన్ అంట ఆ యొక్క యూదా దేశంలో ఉన్నప్పుడు దేవుని యొక్క గురించి సువార్త ప్రకటించేవాడిగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు నాయన? ఎలా ఉన్నాడు? దేవుని గురించి, యేసు ప్రభు వారి గురించి తెలియపరిచే సువార్త యాత్రికుడుగా, ఆ రోజు సువార్త పరిచారకుడుగా, సువార్థికుడుగా ఆనాడు ఉన్నాడు స్టెఫన్ గారు. ఆ స్టెఫను దేవుని యొక్క విషయాలను, వర్తమానమును, మంచి వర్తమానం తెలియపరిచేదే కాక ఆయన ఏం చేశాడంటే సేవా కార్యక్రమాలు కూడా చేసిన వాడిగా ఉన్నాడు. ఆ సేవా కార్యక్రమాలు ఆయన యొక్క
నామమును బట్టి చేస్తున్నారంటే ఎలాగంటే గ్రీకు దేశంలో నుంచి వచ్చిన విధవరాండ్లు, ఆ యూదా దేశంలో యెరూషలేము ప్రాంతాల్లో ఉన్న ఆ యొక్క విధవరాండ్రులు అందరికీ ఎలా చేయాలి? భోజనంలో సకల వసతులు కల్పించాలి. ఆ కల్పించిన పాత్రలో స్టెఫను కూడా ఉన్నాడు. ఈ స్టెఫను కూడా యేసు ప్రభువారి గురించి తెలియజేస్తూ, చెబుతూ, పరిచర్యలో పాలు పంచుకుంటూ చేస్తున్నప్పుడు అక్కడ అన్యాయమైనా సరే కరెక్ట్గా సరిదిద్దుకోవాలి. మీరు సరి క్రమంలో ఉండాలి, అందరికి సరైన పద్ధతిలో ఉండాలి, సరైన పద్ధతిలో అన్ని విషయంలో వాళ్ళకి పంచేవారిగా మీరు ఉండాలని స్టెఫన్ గారు కూడా ఆ సమయంలో ఉన్నాడు. అలా ఉంటూ ఉన్నప్పుడు అక్కడున్న శాస్త్రులు, పరిచయులు, అక్కడ పెద్దలకి అందరికీ ఏమంటున్నారంటే, అయ్యా యేసు ప్రభు వారి గురించి మీరు తెలుసుకోండి. నిజదేవుడు, సత్య స్వరూపుడు, భూమిని ఆకాశం సృష్టించిన వాడు, ఆయన నామాన్ని బట్టి నడిచిన వాడు, ఆయన ఒక నడవడికలో మనం నడవమన్నాడు. అలాగ అన్ని విషయములందు మీరు దేవుని ఎరుగమనండి అయ్యా, యేసు ప్రభు వారి గురించి తెలుసుకోండి అయ్యా అని స్టెఫన్ గారు ఆ ప్రాంతాల్లో గట్టిగా బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా నచ్చల, యూదులకి ఏదైనా నచ్చల. ఎందుకు నచ్చలేదంటే అప్పుడు ఈయన చెప్పేది వాళ్ళకి ఎలా ఉందంటే వినసంపూటంగా లేదు, అసహ్యంగా ఉన్నది. కానీ చెప్పవలసిన బాధ్యత స్టెఫన్కి ఉంది కాబట్టి చెప్పాడు. చెప్పినా కూడా వాళ్ళు తిరస్కరిస్తున్నాడు. అయినా సరే వాళ్ళతో యూదులతో అంటున్నాడంట, అయ్యా మీరు ధర్మశాస్త్రం ఉన్నది కదా, ఆ ధర్మశాస్త్రం మీరు నిరంతరం చదువుతున్నారు కదా, ధర్మశాస్త్రం మీరు చదువుతున్నారు, దాన్ని పాటిస్తున్నారు, కానీ దాన్ని పాటించే విధానంలో సరైన పద్ధతులు మీరు పాటించట్లేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు, చదువుతున్నారు కానీ నామకార్థంగా దాన్ని దగ్గర పాటించట్లా. యేసు ప్రభు వారి గురించి చెప్తుంటే మీరు వినట్లా. పరిచర్యలు చూస్తే పరిచర్యలు ఒడిదుడుకులు ఉన్నాయి, కొందరు చూస్తున్నారు, మీ పద్ధతి నచ్చలేదు అనే ముక్కు సూటిగా మాట్లాడుతూ చెప్తూ ఉన్నప్పుడు స్టెఫన్ గారు ఏం చేశారంటే ఆ యూదులకి కోపం వేసి ఇతరుని మేము చంపాలి, ఏం చేయాలి, ఇతరుని మేము చంపాలి అని చెప్పి వాళ్ళు ఊరుకున్నారు. ఆ యొక్క సమయంలో స్టెఫన్ గారిని ఆ ఊరి ఒక నుంచి బయటికి తీసుకొని వచ్చి, ఆ ఊరి యొక్క వెలుపలకి బయటకు తీసుకొని వచ్చి స్టెఫన్ గారిని వైపు నిలబెట్టి చుట్టుపక్కల వారు ఏం చేస్తున్నారు, రాళ్ళతో కొడుతూ ఉన్నారు ఇష్టాసారంగా. ఎందుకంటే కరెక్ట్గా దేవుని గురించి చెప్పినందుకు, దేవుని గురించి స్వార్థ మానవుగా చెప్పినందుకు, ధర్మశాస్త్రం సరైన పద్ధతులు మీరు నడుచుకోలేనందుకు, మీ యొక్క పద్ధతి నడవడిక బాగలేదు అని ముక్కు సూటిగా చెప్పినందుకు స్టెఫన్ గారిని ఆ ఊరి బయటికి తీసుకొని వచ్చి ఆయన రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ రాళ్ళతో తలా ఒక రాయి తీసుకొని కొడుతూ ఉన్నప్పుడు అతని ప్రాణము పోతూ ఉన్నది. అయినా కూడా స్టెఫన్ ఏం చేశాడు, మోకాళ్ళు వంగి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు ఆయన? మోకాళ్ళు ఏం ప్రార్థన చేశాడు? అయ్యా యేసు ప్రభువారు తండ్రి, నా ఆత్మను నీకు అప్పచెప్పకపోదు, ముందుగా నా ఆత్మను నీకు అప్పచెపుతూ ఉన్నాను, కానీ నువ్వు నాదొక విన్నపం అయ్యా, వీళ్ళు నన్ను రాళ్ళు తీసుకొని కొడుతూ ఉన్నారు కదా, నన్ను హింసిస్తూ ఉన్నారు కదా, వీళ్ళని నువ్వు క్షమించయ్యా, వీళ్ళనే నువ్వు క్షమించాను. ఎందుకంటే మోకాళ్ళు వంగి తన ప్రాణము కొట్టి మెట్టలాడుతూ ఉన్నా కూడా, తన ప్రాణము పోతూ ఉన్నా కూడా స్టెఫన్ గారు మోకాళ్ళుంగి ప్రార్థన చేసి తన ఆత్మ అప్పగించే ముందుగా వాళ్ళని క్షమించు అని అన్నాడంటే అది ఎటువంటి త్యాగమనైనా, ఎటువంటి గొప్పతనమైనా. ఈరోజు నువ్వు కూడా నీకు బాగాలేకపోయినా సరే, అన్ని పరిస్థితులు బాగలేకపోయినా సరే, ఆరోగ్యపరంగా అయితే కానీ దిగులు, యాతన, చింత అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తావో కనీసము ప్రార్థన కూడా చేయలేవు. కనీసం మోకాళ్ళన్న ఉంది ఒక 5 నిమిషాలన్న ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. ఆ రోజు స్టెఫన్ గారి ప్రార్థన విన్నప్పుడు ఈరోజు నీ ప్రార్థన వినడా నీ ప్రార్థన. ఆనాడు స్టెఫన్ మోకాళ్ళకి ప్రార్థన చేయగానే అతని ఆత్మను తీసుకొని వెళ్ళాడు, వాళ్ళు క్షమించబడేటట్టు చేశాడు. కానీ ఈరోజు కూడా స్టెఫన్ వలె నిన్ను కూడా నువ్వు మోకాళ్ళకి ప్రార్థన చేస్తే దేవుడు నీ మోకాళ్ళ ప్రార్థన వినుగాక.
ఇక కూర్చున్న బిడ్డలైతే కానీ, ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలకైతే కానీ, దేవుడు ఇక నుంచి మీ యొక్క మోకాళ్ళ ప్రార్థనను, ప్రతి ఒక్క అంశమును, అవసరతను విని ఆ యొక్క అవసరతను దేవుడు తీర్చునుగాక. తర్వాత భాగంలో పేతురుగా ఉన్నారట. ఎవరున్నారంటే ఆ మోకాళ్ళు ఉంగిన ప్రార్థన ఎవరున్నారు? పేతురుగా ఉన్నారు. ఈ పేతురు అంటే అక్కడ మనకి తెలియజేస్తున్నారు. అదే అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. ఆయన 9వ అధ్యాయం 4వ వచనంలో ఈ ప్రార్థనలో మోకరిల్లిన వారిలో తర్వాత ఎవరున్నారన్నా పేతురు ఉన్నాడు. ఈ పేతురు మోకాళ్ళు ప్రార్థన చేయవలసిన అక్కడ ఆ విషయం ఏంటంటే, ఆయన చేయవలసిన పని అక్కడ ప్రణాళిక ప్రకారంగా ఉన్నది. ఎందుకంటే ఆ పేతురు ఉన్న యొక్క దరిదాపులో ఎప్పే అనే ప్రాంతం ఉంది. ఆ ఎప్పే అనే ప్రాంతంలో తబిత అనే ఒక స్త్రీ ఉన్నది. ఆ తబితకి మరొక పేరు దోర్క. ఆ దోర్క అనే స్త్రీ ఏం చేసిందంటే, ఆమె బ్రతుకు ఉన్నప్పుడు ఏం చేసిందంటే సత్క్రియలు చేసేదిగా, ధర్మ కార్యములు చేసే విధముగా ఉండేది. సత్క్రియలంటే దేవుని గురించి, సత్యమును గురించి, దేవుని యొక్క క్రియలను గురించి, సత్క్రియలను గురించి ఆ దోర్క అనే స్త్రీ ఆ ప్రాంతంలో ఉండే అందరికీ తెలియపరుస్తున్నది. సత్క్రియలు, దేవుని గురించి, సత్యముల గురించి, ఆయన చేసిన క్రియల గురించి ఆ దోర్క అనే స్త్రీయే ఆ ఎప్పే యొక్క ప్రాంతంలో తెలియజేస్తూ ఉన్నది. అయ్యా, యేసు ప్రభు వారు సత్య స్వరూపుడు. ఆయన మన కోసమే పుట్టాడు, మన పాపముల కోసమే మరణించాడు. ఆయన యొక్క క్రియలను మీరు ఎరగండి అని సత్క్రియలను వాళ్ళకి తెలియజేస్తూ, అలాగే ధర్మ కార్యములు ఆమె చేయవలసిన ఎంతైతే ఉందో అంతే చేస్తూ ఉన్నది. ధర్మ కార్యములు కొద్దిగా ఉన్నది, ఆ కొద్దిగలో సగభాగం ఇస్తూ ఉన్నది. ఆమె ఒక టైలర్. ఆమె కుట్టు మిషన్తో కుడుతూ ఒక టైలర్గా ఉంటూ ఉన్నది. ఆ కుట్టు మిషన్తో కుడుతూ ఉన్నప్పుడు తన యొక్క సమీపమున ఉన్న స్త్రీలైతే కానీ అందరికీ వస్త్రములను కుట్టేవానిగా ఉన్నది ఆ స్త్రీ. ఆ వస్త్రములు కుడుతూ పలువురికి సహాయపడుతూ ఉన్నది గనుక ఆయన చేసిన బ్రతుకు దినములు, చేసిన క్రియలను బట్టి అక్కడున్న వారు మేలు పొందిన వారు కాబట్టి ఆ మేలుని వారు మరిచిపోకుండా ఏం చేశారు? అక్కడున్న వాళ్ళందరూ ఈమె ఒక చనిపోయినది. ఆమె చనిపోయినప్పుడు వాళ్ళందరూ ఆ శవం దగ్గరికి వచ్చి రోధిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆ శవం దగ్గరికి వచ్చి ఆమె బాధతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ చేసిన కార్యములను, ఆ చేసిన కార్యక్రమములను, ఆ చేసిన సేవను అన్ని గుర్తెరిగి ఆ శవం వైపు కూర్చొని ఏడుస్తూ రోధిస్తూ ఉన్నారు. అయ్యా, ఆమె బ్రతుకున్నప్పుడు మాకు ఇది చేసింది, మాకు అది చేసింది, ఇది చేసింది, మా వస్త్రములు కుట్టిందయ్యా, చిరిగిపోయిన గుడ్డలు కుట్టినది, మాకు కొత్త వస్త్రములు కుట్టించినది, ఆమెకు ఉన్నంతలో మాకు పంచి పెట్టినది అని ఆ శవం వైపు దగ్గర ఉంటూ కూర్చుని ఏడుచుకుంటూ రోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారు కొందరు అన్నారంట, అయ్యా పేతురు గారు ఉన్నారు, పేతురు గారిని తీసుకుని వచ్చి పిలిచి ఆయన ద్వారా, దైవ సేవకుడి ద్వారా ప్రార్థన చేయించుకుంటే ఈమె లేస్తుంది. ఎవరు లేస్తారో? ఈ దోర్కానే స్త్రీ లేచుద్ది, నిలబడుద్ది, బ్రతుకుద్ది అని నమ్మకము కలిగిన వారుగా ఉన్నారు. అదే నమ్మకాన్ని కలిగి ఉంటావా? యేసు ప్రభు వారు ఇప్పుడే నాకు సమస్తమును తొలగిస్తాడు, నా అక్కర్లు తీరుస్తాడు, నా అవసరతలు తీరుస్తాడు, నా విన్నపములు వింటాడు అని నమ్మకము నువ్వు కలిగిన వాడివైతే, అక్కడ ఉన్న వారందరూ నమ్మకము కలిగిన వారి గనుక ఏం చేశారు? పేతురు గారిని పిలిపించుకొని ఆయన ద్వారా మోకాళ్ళ ద్వారా ప్రార్థన చేయించుకున్నారు. అప్పుడు పేతురు గారు రావడము, అక్కడున్న వాళ్ళందరినీ బయటికి పంపించడము, ఈయన ఆ శవము దగ్గర కూర్చొని ఏం చేశాడు? మోకాళ్ళుంగి ప్రార్థన చేయగానే, ఓ తబిత అనబడిన స్త్రీ, ఓ దోర్క నువ్వు లే అనగానే ఆ మాటకం యొక్క దేవుని యొక్క స్వరమును పేతురు గారు వినగానే, ఆ యొక్క స్వరమును పేతురు గారు బయలుపరచబడగానే ఆమె లేచి నిలబడి సజీవముగా సజీవురాలైనది. నిర్జీవురాలైన స్త్రీ, మృతి చెందిన స్త్రీ, శవమైన స్త్రీ పేతురు గారి యొక్క మోకాళ్ళ యొక్క ప్రార్థనలో నిలబడి ప్రార్థన చేయగానే దేవుడి యొక్క స్వరం
నిలబడి సజీవముగా లేచి నిలబడినదంట. ఇటువంటి కార్యమును జరిగించిన ఆ పేతురు ద్వారా జరిగించిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా దైవ సేవకుల ద్వారా చాలామంది చాలా విధాలుగా ఒకరినొకరు దైవ సేవకుల మీద ఎలా ఉంటున్నారైనా ద్వేషాలు, ఒకరినొకరు గురించి విమర్శలు. నువ్వు ఇలా మాట్లాడావు ఇంటూ వీళ్ళే బయటికి తీసుకుంటున్నారు. ఈ యొక్క దైవ సేవకుల గురించి వీళ్ళు ఏమైనా ఒడిదుడుకులు ఉంటే వీళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి ఒడిదుడుకులు సరిదిద్దుకోవాలి. విమర్శనాత్మకంగా నువ్వు అలా చెప్పావు, నువ్వు ఇలా చెప్పావు, మన ఇంటి గుట్టు మనమే తీసుకుంటున్నాం. అటువంటి చాలామంది ఉన్నారు దేవుని ఎరిగిన వారు. ఒక్కొక్కరు అయితే ఆ యూట్యూబ్లో వింటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. దైవ సేవకుల గురించి అంటున్నారు, కానుకలు అడుగుతారంట. అయ్యాడు ఎందుకు అడుగుతారో, ఏం పని పాట లేక ఎందుకు అడుగుతారో ఎవరు అడగరు. కానీ అందరికీ ఉద్యోగం చేస్తే ఎలాగైతే డబ్బులు వస్తాయో, ఇప్పుడు నెల జీతానికి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ శ్రమ ఫలితం ఉద్యోగం తగ్గట్టు శాలరీ ఇస్తాడు. పనికి వెళ్ళావు, పనికి తగ్గట్టు నీకు శ్రమ వేతనాన్ని ఇస్తాడు. నీ కోసము, నీ కుటుంబం కోసము నిరంతరము పాటుపడి దైవ సేవకుడు నీ కుటుంబం బాగుండాలని ఆ ఉద్యోగాన్ని వదిలి, ఆ శ్రమ అనే పనిని వదిలి ఎక్కువగా కాన్సెంట్ దేవుని వైపు నిలబడి దేవుడు ఏది చేయమంటాడో అది చేస్తూ వెళ్తూ కుటుంబముల కోసం ప్రార్థన చేస్తూ నిరంతరము పాటుపడే దైవ సేవకుల గురించి ఇస్తున్నప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా అంటున్నారు. వాళ్ళు అడుగుతారు, అడుగుతారు. ఎందుకు అడుగుతారు? ఎవరు అడగరు. కానీ శ్రమ తగ్గట్టు ఫలితం నువ్వు ఇస్తే దేవుడు తన బిడ్డలకు నువ్వు ఎంతైతే ఇస్తావో అది దేవుడు తెలుసుకొని నీకు అంతగా ఇస్తాడు. అంతేగాని దాన్ని వంకని పెట్టుకొని పలు రకాలుగా పలు విమర్శలుగా చేస్తున్నారు ఎంతోమంది. కానీ ఫైనల్గా మన ఇంటి గుట్టు బయటికి చెప్పుకొని మన పరువే తీస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు మారాలని దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. అలాగే పేతురు గారు మోకాళ్ళకి ప్రార్థన చేసిన విధంగా ఆ శవమైన నిర్జీవమైన స్త్రీ దొరక లేచి నిలబడి సజీవముగా లేచినట్లుగా మనకి దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాగే దాని కిందకు వస్తేనైనా ఇంకొకరు ఉన్నారు. నేను ఎవరినంటే దానియేలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు మోకాలికి ఎలా ప్రార్థన చేశాడంటే, ఆ యొక్క సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థానంలో గిట్టన వారు కొందరున్నారు. ఎవరున్నారు తెలియ? ఆ సంస్థానంలో దానియేలు పనిచేస్తున్నప్పుడు అక్కడ గిట్టని వారు ఉన్నారు. ఆ గిట్టని వారు ఈ దానియేలుకు ఎటు చూసినా మంచి పేరు వస్తుంది. ఎటు చూసినా మంచి పేరు వస్తుంది. ఎటు చూసిన మంచి పేరు వస్తుంటే గిట్టన వారు ఏం చేశారంటే ఈ దానియేలును అణచాలని చెప్పి ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి విన్నపించుకుంటున్నారంట. అయ్యా ఇక్కడ నుంచి, అయ్యా రాజా ఇక్కడ నుంచి 30 దినములో నైనా నిన్ను తప్పితే ఎవరిని పూజించకూడదు, ఏ దేవుణ్ణి కొలుచుకోకూడదు, ఏ దేవుణ్ణి స్మరించకూడదు, ఏ దేవుని కూడా వాడు స్మరించకుండా ప్రార్థన చేయకుండా నీ వైపే నిన్నే స్మరించే విధంగా నీ కోసమే వెంటాడేవారిగా మౌనంగా నీ ఎందుకు కొనియాడేగా ఉండాలని రాజుకి విజ్ఞాపన చేసి ఆ రాజుగారు కూడా శిలాశాసనం వేసేసాడు. ఏంటంటే ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి, ఈ సంస్థానంలో నన్ను తప్పితే ఏ దేవుడు కొలవకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి ఉండకూడదని శిలాశాసనం వేయగానే. కానీ దానియేలు ఊరుకుంటాడు. దానియేలు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకంటే ప్రతి నిత్యం చేసేది ఆయన మోకాళ్ళకి ప్రార్థన చేసేది. ఆయన యొక్క వస్తూ ఉన్నప్పుడు ఆయన ఉద్యోగ నిమిత్తము ఆయన చేస్తున్న ఆ యొక్క సంస్థానంలో పనిచేసి ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత నా యొక్క మేడగదిలో ఏం చేస్తాడంటే దేవుడికి ప్రతి నిత్యం మోకాళ్ళకి ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. ఎవరో దానియేలు. కానీ ఒకవైపు శిలాశాసనం వేసేశారు. ఈ యొక్క రాజ్యంలో ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి మొక్కకూడదు. 30 దినముల దాకా ఆ శిలాశాసనం వేయగానే, పటిష్టం చేయగానే, కానీ దానియేలు పట్టు వదలక
దేవుని స్మరించుకునేవాడిగా, ప్రతి నిత్యము దేవుని కోసం ప్రార్థన చేసేవాడిగా అక్కడ సంస్థానం నుంచి బయటికి వెళ్ళగానే తన యొక్క ఇంటి వైపులోకి వెళ్ళి మేడగదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు చూస్తూ మోకాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నన్ను ఇంతగా ఇచ్చించావు, నన్ను ఇంతగా ఘనపరుస్తున్నావు, నీ అందు నేను కొనియాడగలుగుతూ ఉన్నాను, అన్ని విషయములను నన్ను ఇంతగా తీర్చిదిద్దుతూ ఉన్నావు. పలువురు పలు మాట్లాడుతున్నా సరే, పలువురు నన్ను దూషిస్తున్నా సరే, పలువురు నన్ను కించపరుస్తున్నా సరే, పలువురు నన్ను తొక్కుకోవాలని చూస్తున్నా సరే, కానీ నన్ను హెచ్చించావయ్యా, జీవిస్తున్నావయ్యా, దీవిస్తున్నావయ్యా, జీవింపజెట్టేటట్టు చేస్తున్నావయ్యా. ఆ జీవించిన విధానంలో నీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంటూ ఆ యెరూషలేము తట్టు ఆయన మోకాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉండేవాడిగా కనబడుతున్నాడు. ఈరోజు నీకు కూడా దానియేలు వలె పలువురు నిన్ను అవమానపరుస్తున్నారా? పలువురు నీకు ఇబ్బంది పెడుతున్నారా? పలు శోధనలు వస్తున్నాయా? పలు ఇబ్బందులు వస్తున్నాయా? నీకు సరైన ప్రార్థన చేసుకునే టైంకి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ వస్తున్నదా? అయినా పర్వాలేదు, ఏకాంతంగా కూడి వచ్చి దేవుని యొక్క నడవడిలో నడుచుకొని ఏకాగ్రతగా గడిపి నీ యొక్క ఇంటిలో, నీ ఆవరణంలో, మందిరాల్లో ఆ యొక్క నీకు వసతు తగ్గట్టు ఇక్కడికి వచ్చి మోకాళ్ళని ప్రార్థన చేసి నువ్వు ఉండాలని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే నువ్వు ప్రార్థన చేసేవాడిగా, ఆ ప్రార్థన కూడా మోకాళ్ళని ప్రార్థన చేసేవాడిగా ఈ దానియేలు మనకు నేర్పుతూ ఉన్నాడు. తనని ఎంతోమంది తొక్కాలని చూశారు, కానీ లాస్ట్కి ఏం చేశాడు? ఆ సంస్థానం కూడా ఏం చేసింది? ఇక నుంచి ప్రార్థన చేయకూడదు, ఎవరు మొక్కకూడదు అన్నా సరే, శాసనం వేసినా సరే, ఈ యొక్క రాజ్యంలో చట్టం తీసుకొచ్చినా సరే ఏం చేయాలి? మనం ఏం చేయాలైనా మోకాళ్ళు ఇంకా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కనీసము కొద్ది నిమిషాలైనా ఆయన వైపు ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే తర్వాత నేను యజ్రా కూడా అంటున్నాను. యజ్రా కూడా ఆ యొక్క 10 ప్రాంతాలనైనా, యజ్రా 9వ అధ్యాయము ఇశ్రాయేలు దేశం నుంచి, అలాగే పెరిజీలు, కానానీయులు, ఐగుప్తీయులు, అలాగా అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తులు, అమోనీయులు, ఇలా హిత్తీయులు, కానానీయులు, పెరిజీలు, యెబూసీయులు, అలా ఈ 10 దేశం నుంచి వచ్చిన జనాభా ఏం చేస్తున్నారంటే దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోకుండా అయిష్టానుసారంగా నడుస్తూ, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ, వాళ్ళ యొక్క పెళ్లి విషయాల్లో కూడా దేవుడికి ఇష్టానుసారంగా ఉండకుండా అయిష్టంగా ఉంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ యొక్క యజ్రాకి బాధపడుతూ ఏమంటున్నాడంటే, తండ్రి, నీ ఇష్టానుసారంగా నడుచుకోవట్లే, వాళ్ళు పెళ్లి విషయాల్లో కూడా నువ్వు చెప్పినట్టు నడుచుకోవట్లా, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు, నీకు ఇష్టమైన పద్ధతిలో నడుచుకోవట్లేదు. ఈ దేశము, ఆ దేశము, అన్ని దేశాలు, దాదాపు 10 దేశాల నుంచి వచ్చిన ఈ జనాభా అతలాకుతలముగా ఉంటూ ఇచ్చలి విడిగా నడుస్తూ ఉన్నది, దిక్కు తోచని స్థితిలో ఉంటూ ఉన్నది, వీళ్ళందరూ ఇష్టానుసారంగా నడుస్తున్నారు అని అంటూ బాధపడుతూ ఆయన ఏం చేశాడంటే తన యొక్క వస్త్రములు చింపుకొని ఆ కప్పుకొని ఆ దుప్పటని చించి వేసి ఏం చేశాడు? మోకాళ్ళకి ప్రార్థన చేశాడు. ఈరోజు కూడా నేనైనా యజ్రావలే ఆ యొక్క మన చుట్టూ ఎంతమంది ఇచ్చలవిడిగా ఉన్నా, మన చుట్టూ వైపులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వారు ఉన్నా, మనం చెప్పే మాటను వినకుండా ఉన్న వారు ఉన్నా, నీ మాటకు లోబడిన వారు ఉన్నా, అలా ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా, నిన్ను బాధిస్తున్నా, నిన్ను వేధిస్తున్నా, నిన్ను హింసిస్తున్నా, ఎటువంటి పలువారు పలు విధాలుగా ఉన్నా అందరి పట్ల నువ్వేం చేయాలి? నీ యొక్క వస్త్రమును కప్పుకొని దేవుని యందు ఏకాగ్రతగా కలిగి దేవుని యందు మోకాళ్ళకి ప్రార్థన చేసి యజ్రావలిని ఉందువుగాక. ఈరోజు యజ్రావలే ఆయన చూపిన విధముగా నువ్వు కూడా నీకు పలు టెన్షన్లు, పలు వేదనలు, పలు బాధలు కలిగిన నిటారుగా నిలబడి యజ్రావలే నువ్వు ప్రార్థన చేసి ఏకాగ్రతగా ఉందువుగాక. సొలొమోను విషయం కాడికి వస్తే ఆయన కూడా ప్రార్థనలో మోకరిల్లిన వారిగా ఉన్నారు.
ఈ సొలొమోను కూడా ప్రార్థనలు ఎలా మోకరిల్లాడంటే తన తండ్రి అయిన దావీదు ఏం చేయాలి, మందిరము కట్టాలనుకున్నాడు. ఏం కట్టాలనుకున్నాడు? ఒక మందిరం కట్టాలనుకున్నాడు. తన యొక్క జీవితంలో సాఫల్యం చేసుకునేదానికి, తన జీవితాన్ని ఒక ధన్యత చేసుకునేదానికి ఈ జన్మకి దేవుని మందిరం కడితే చాలు అనుకున్నాడు. దేవుడు తను చేసిన పాపను బట్టి నువ్వు కట్టకూడదు నాయన, నీ బిడ్డ అయినా సొలొమోను కట్టాలి, కానీ దానికి సంబంధించిన సామాగ్రి అంతా పొందుపరిచేవాడుగా ఉండాలి అని అంటూ ఈ సొలొమోను కూడా ఏం చేశాడంటే ఆ దేవాలయాన్ని కట్టేదానికంట ఆ సామాగ్రిని అంతా ఏర్పరచాడు. ఏ సామాగ్రిని? దేవాలయాన్ని, మందిరాన్ని కట్టేదానికి సామాగ్రిని అంతా, బంగారం అయితే కానీ, యొక్క తలుపులైతే కానీ, వెండి వస్త్రములైతే కానీ, దాని యొక్క మందిరానికి సంబంధించిన అన్ని వస్తువులు సమకూర్చుకొని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి మందిరాన్ని ఏర్పాటు చేసుకునేదానికి, మందిరం కట్టుకునే దానికి స్థిరపడుతూ సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని పిలిచాడు. ఇశ్రాయేలు జనాంగం అందరూ వచ్చారు. మందిరానికి కావలసిన ఐటమ్స్ అన్నీ వచ్చినాయి, సామాగ్రి అన్నీ వచ్చినాయి, బంగారములు, వెండి, వస్త్రములు, అలాగే దానికి సంబంధించిన యొక్క సామాగ్రి కావలసిన అన్ని చెక్కలైతే కానీ, దానికి సంబంధించిన ఒక రాళ్ళు అయితే కానీ సమస్తం అన్నీ సమకూర్చుకొని ఒకవైపు ఇశ్రాయేలు జనాంగం అందరి మధ్యన ఆయన మోకాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ మందిరము నేను స్టార్ట్ చేస్తున్నానయ్యా, నీ మందిరం నేను కడుతూ ఉన్నానయ్యా, నీ మందిరం నేను కడుతూ ఉన్నప్పుడు ఇది కలకాలం ఉండేటట్టు చేయ, ఈ మందిరము పలువురికి ఉపయోగపడేటట్టు చేయ, ఈ మందిరము స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎండింగ్ వరకు ఏ లోటుపాటు ఉండకూడదయ్యా, నీ మందిరము చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయయ్యా, నీ మందిరములో ఎవరైతే బాధలు, దుఃఖములు, కష్టములు కలిగి ఉన్న వారు నీకు మందిరములకు అడుగు పెడితే సమస్తము తొలగిపోవాలయ్యా అని అంటూ పలు విధాలుగా పలు విజ్ఞాపనలు సొలొమోను గారు మోకాళ్ళకి ప్రార్థన చేశాడు. చేసిన విధముగా గొప్ప మందిరమును కట్టగలిగాడు. కట్టగలడలేదని గొప్ప మందిరాన్ని కట్టగలడు. తర్వాత యొక్క బబులోను దేశం నెబుకద్నెజరు వచ్చి మొత్తము దోచుకొని వెళ్ళిపోయాడు. కానీ ఫైనల్గా సొలొమోను ద్వారా గొప్ప మందిరమును దేవుడు కట్టించాడు. ఎందుకంటే కేవలం ఒడిదుడుకులు లేకుండా, ఏ లోటుపాట్లు లేకుండా సొలొమోను ద్వారా కట్టించాడంటే మొట్టమొదటి ఆయన చేసిన పని ఎంత సార్? ఈయన మోకాళ్ళకి ప్రార్థన చేశాడు. ఈరోజు కూడా నువ్వు కూడా నీ కుటుంబానికి, నీ బిడ్డల బాగోగులైతే కానీ, నీ భర్త యొక్క బాగోగులైతే కానీ, నీ భార్య యొక్క బాగోగులైతే కానీ, నీ కుటుంబ సమస్యల గురించి అయితే కానీ, నీ అనుకునే వారి గురించి అయితే కానీ, ఎవరైతే బాగుండాలి, బహుగా ఉండాలి, నీ యొక్క ఇల్లు కూడా చక్కగా ఉండాలి, సరిదిద్దుకోవాలి, నీ ఇల్లు కూడా పలువురు కూడా మార్గదర్శకంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా మోకాళ్ళకి ప్రార్థన చేసి ఆయన నువ్వు ముందు అడిగినట్లయితే సొలొమోను కట్టిన గొప్ప మందిరం వలె నీవు, నీ కుటుంబము, నీ యొక్క ఇల్లు కూడా గొప్పగా వెలుగునుగాక, గొప్పగా బహుగా ఎంతగా దేవుడు నీ కుటుంబాన్ని, నీ ఇల్లుని ఆశీర్వదించును గాక. కూర్చున్న బిడ్డలు, ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలందరికీ దేవుడు ఈరోజు మీకు అంటున్నాడు, సొలొమోను వలె మోకాళ్ళకి ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలని కోరుతున్నాడు. అలాగే మీరు ఉంటారని ఆశ కలిగిన ప్రాణంతో దేవుడు తెలియపరుస్తూ చివరగా ఏలియానైనా, ఎవరినైనా ఏలియా మోకాలు విన్న ప్రార్థనలు ఏమన్నారో ఏలియా ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడో ఒకసారి చదువుకుందానని. 1వ రాజులు 18వ అధ్యాయం 38-42. ఏలియా ఏం చేశాడంటే ఇక్కడ చివరగా ప్రార్థనలో మోకరిల్లాడు. ఏలియా ప్రార్థనలో మోకరిల్లే ముందుగా అడిగి తెలియపరిచారంటే అక్కడున్న జనాభా అంట ఎలా ఉన్నారంటే బయలు దేవతలకు పూజించేవారుగా ఉన్నారు. ఎలా ఉన్నారైనా బయలు దేవతలను పూజించేవారుగా ఉన్నారు, విగ్రహములను పూజించేవారుగా ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకునేవారుగా ఉన్నారు. అటువంటిగా ఉన్నప్పుడు అక్కడుండేవారు ఏం చేశారంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఏలియా గారు అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏలియాని
ఏదోలే అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈయన ఏముందలే అనుకున్నారు. కానీ ఏలియా, దేవుడు ఏలియా ద్వారా చేసిన అద్భుత కార్యం ఏంటంటే, ఆ యొక్క బలులు అర్పిస్తున్నా, ఆ దహన బలులు అర్పిస్తున్నా, అది ఇష్టానుసారంగా వాళ్ళు విగ్రహాలకు పరిమితాలకు పెడుతూ ఉన్నప్పుడు, అలా అర్పిస్తున్నప్పుడు అన్నీ ఏలియా గమనిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఏం చేశాడు నాయనా? మనము ఏం లేదు నాయనా, మానవుల పాపం ఎలా పోద్ది? మానవుల పాపం ఎలా పోద్ది నాయనా? మానవుడితోనే పోద్ది. మానవుడు చేసిన పాపం మానవుడితో ఎలా పోద్ది అంటే, యేసు ప్రభువు మానవుడిగా పుట్టి, మానవుడిగా జన్మించి, మానవుడిగా ఆ పరలోక రాజ్యములకు వెళ్ళబోయే ముందుగా ఆయన శరీరాన్ని అర్పించాడు. మానవుడికి సరిపోయిందాడ పాపము సరి సమానముగా పరిపక్వంగా చెంది ఆ పాపము తుడిచిపెట్టబడింది. ఈరోజు కోడిని, మేకని, గొర్రెని వధిస్తే పాదినైనా పాదు 10,000 రూపాయల గొర్రెని తీసుకొచ్చా, వధించా, నా పాపం పోవాలని. పోయిందైనా పోతుందైనా పాడు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు బయట దేవతలు విగ్రహములను పూజించేవారు ఉన్నారు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏలియా చూశాడు. అయ్యా, మీరు పూజిస్తూ ఉన్నారు కదా, మీరు చేస్తూ ఉన్నారు కదా, మీ దేవుడు మిమ్మల్ని విన్నాడా? మీ మాట వింటాడా? మీకు అవసరతను తీరుస్తాడా? తీరుస్తాడు. ఆట ఇట అంటూ ఉన్నప్పుడు, సరే పోటాపోటీగా అంటూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, సరే మీ దేవుడు ఏం చేస్తాడో నేను చూస్తా, నా దేవుడు ఏం చేస్తాడో నేను చూస్తా, నేను చేసి చూపిస్తా, మీరు చేసి చూపినగానే వాళ్ళు చేసి చూపిగానే ఆడేమి ప్రయోజనం లేదు. కానీ ఏలియా ఆ దహన బలులు అర్పించి ఆ యొక్క ప్లేస్లో ఏం చేశాడంటే, దేవుని యొక్క మహిమ దిగేటట్టు చేశాడు. ఆ యొక్క బలులు అర్పిస్తున్నప్పుడు ఆ యొక్క సామాగ్రి అక్కడ ఏమైతే ఉన్నాయో, దహన బలులు అర్పించవలసిన యొక్క విషయములు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క సామాగ్రి ఏమైతే ఉన్నాయో, అక్కడ ఏం చేశాడంటే ఏలి అంటున్నాడు, నేను చేస్తాను చూడండి, నా దేవుడు మీకేమి చూపిస్తాడో. కానీ నా దేవుడు చూపించినది ఆషామాష కాదు, మీరు ఎరిగి ఉండాలని ఆశ కలిగిన ప్రాణంతో ఉన్నాడు. అప్పుడు వర్షం వచ్చింది, కురిసినది, తడిసిపోయి మొద్దయిపోయినది. అప్పుడు మంటేస్తే మండుతుందనైనా ఏనైనా? ఇప్పుడు కొన్ని కట్లు తీసుకొచ్చాము, ఆ కట్ల మీద నీళ్ళు పోచాము, మంటేస్తే మండుతే మండదు. కానీ అక్కడికి ఆ సామాగ్రిలో వర్షం వచ్చి కురిసినది, తడిసిపోయింది, మొద్దయింది. కానీ ఏలియా మోకాలుండి ప్రార్థన చేయగానే అక్కడ అద్భుత కార్యముగా దేవుని యొక్క మహిమ దిగినది. దేవుని యొక్క కార్యమును వాళ్ళు చవిచూచారు. అయ్యో, ఏలియా ప్రార్థించిన దేవుడు గొప్ప దేవుడా, నిజమైన దేవుడా, సత్య స్వరూపుడా, అగ్నిని దిగించిన అగ్ని దేవుడా అని ఏలియా యొక్క మోకాళ్ళ యొక్క ప్రార్థన అక్కడ ఫలింపజేసేటట్టు జరిగినది. అప్పుడు ఏలియా అంటున్నాడు, అయ్యా, ఈ కార్యము జరగాలంటే ఎలా ఉండాలి? ఈ కార్యము జరిగించినది ఊరికే కాదు, కానీ ఈ కార్యము జరిగేటప్పుడు ఏం చేయాలంటే నిన్ను వాళ్ళు ఎరిగి ఉండాలి, వాళ్ళు నిన్ను తెలుసుకోవాలి, నీ యొక్క సూచక క్రియను వాళ్ళు తెలుసుకోవాలి, నీ కార్యమును వాళ్ళు ఎరగాలి, నువ్వేంటో వాళ్ళకి తెలియచేయాలి, నీ యందు కొనియాడదగాలి, నిన్ను వెంటాడాలి, నిన్ను వెంటాడేటట్టు చేసే విధముగా నువ్వు అద్భుత కార్యమును జరిగించాయా అని ఏలియా మోకాళ్ళకి ప్రార్థన చేయగానే దేవుడు ఏలియా ఏదైతే అడిగాడో అదే విషయమును ఆ యొక్క అగ్ని గంధకమును అక్కడ కుమ్మరించగానే దేవుని యొక్క కృపా కటాక్షములు అక్కడ దిగి ఆయన మహిమ చూపించి, దేవుని యొక్క కృపా కటాక్షములు ఆయన మహిమ చూపించి వారు కూడా ఆశ్చర్యపడి దేవుని వైపు తిరిగేటట్టు చేశాడు. కేవలము ఏలియా యొక్క మోకాల ప్రార్థన. ఈరోజు నువ్వు కూడా ఆ మోకాల ప్రార్థన కలిగేవాడిగా నువ్వు ఉండాలని కోరుకుంటూ ఇక వాక్యాన్ని దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఇలాగా యేసు ప్రభు వారి వలె మోకాళ్ళకి ప్రార్థన చేయమని, స్టెఫను వలె రాళ్లతో కొడుతూ హింసిస్తున్నా సరే, ఫస్ట్ యేసు ప్రభువారు తన శరీరం చివరి అంచులలో అర్పిస్తూ ఉన్నప్పుడు తన శరీరమును నలగొడతారు, నా శరీరాన్ని వాళ్ళు హింసిస్తారు, ఈ శిలువని మ్రాణు మీద నా శరీరం వెళ్తుంది, నా ప్రాణం అర్పిస్తాను
అనుకున్న చివరి క్షణాలు కూడా యేసు ప్రభువారు మోకాళ్ళుని ప్రార్థన చేసిన విధముగా నువ్వు ఉండాలని, స్టెఫను గారిని కూడా ఊరు బయటకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి హింసించినప్పుడు తన ప్రాణం పోతున్నా సరే దేవుడు గోదారి అయ్యా ఇలా క్షమించు అని క్షమించే గుణము కలిగే మోకాళ్ళ ప్రార్థన ఉండాలని, పేతురు వలె సేవా కార్యక్రమాలు అలాగే దేవుడి యొక్క నడవడికలు నడిచిన వారు వాళ్ళ యొక్క ఒడిదొడుకులను వాళ్ళు దీన స్థితిలో నుంచి లేచి నిలబడే విధముగా పేతురు వలె మోకాళ్ళకి ప్రార్థన చేయాలని, తర్వాత దానియేలు వలె ఆ యొక్క రాజ్యములో శిలాశాసనముగా చట్టపరంగా ఎవరిని మొక్కకూడదు, ఎవరిని పూజించకూడదు, కొన్ని దినములు మౌనంగా ఉండాలి, రాజుని సేవించాలి అని పటిష్టమైన శాసనం ఉన్నా సరే ఆయన పట్టు వదలకుండా తన దినచర్య ప్రకారంగా దానియేలు వలె మోకాళ్ళకి ప్రార్థన చేయాలి. యజ్రా వలె పలు దేశాల నుంచి వచ్చిన జనాభా పలు విధాలుగా అసహ్యంగా ప్రవర్తించి దేవునికి ఇష్టానుసారంగా లేకుండా తనకు ఇష్టానుసారం నడుస్తున్న వారు జనాభాని బట్టి ఆయన వస్త్రమును చింపుకొని ఆయన మోకాళ్ళకి ప్రార్థన చేసిన విధముగా, అలాగే సొలొమోను వలె దేవుని పని చేయాలంటే ముందుగా దేవుడిని అలాగా మందిరము కట్టే ముందుగా దేవుణ్ణి మోకాళ్ళకి ప్రార్థన చేసి ఆ ఇశ్రాయేలు జనాంగము ఆ మందిరాన్ని కట్టిన సామాగ్రి మధ్యలో ఆయన మోకాళ్ళకి ప్రార్థన చేసిన విధంగా ఈరోజు నువ్వు కూడా ఏ పని స్టార్ట్ చేయాలన్నా, ఏ పనికి వెళ్ళాలన్నా, ఎక్కడికి ఏమి చేయాలన్నా ముందుగా దేవుడి యొక్క మోకాళ్ళకి ప్రార్థన చేసే ఒక సొలొమోనుని ఉంటామని, చివరగా ఏలీయా వలె పలువురు నిన్ను అవమానిస్తున్నా, ఏలను చేస్తున్నా, కించపరుస్తున్నా, ఈ దేవుడు ఎటువంటి వాడు, భలే దేవుడు నమ్ముకున్నావు, నువ్వు ఒక పరిశుద్ధుడివి, నువ్వు ఒక అటువంటి వాడు, ఇటువంటి వాడు అంటున్నా, కించపరుస్తున్నా, ఏలను చేస్తున్నా, అవన్నీ పట్టించుకోకుండా ఏం చేయాలో ఏలీయా వలె నిటారుగా నిలబడి మోకాళ్ళకి ప్రార్థన చేసేవాడిగా ఉండాలని, ఈ యొక్క అందరినీ బట్టి నువ్వు గ్రహించుకొని తెలుసుకొని ప్రార్థనలో మోకాళ్ళకి ప్రార్థన చేసేవాడిగా నువ్వు ఉండాలని కూర్చున్న బిడ్డలు ఛానల్ ద్వారా బిడ్డలందరికీ ఈ వాక్యాన్ని ప్రార్థనలో ఆ ప్రార్థన కూడా ఎలా ఉందంటే మోకాళ్ళకి ప్రార్థన చేసేవారిగా మీరు ఉండాలని ఆశ కలిగిన ప్రాంతీయ వాక్యాన్ని దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు మనందరికీ పట్ల మనం కూడా మోకాళ్ళకి ప్రార్థన చేసే వారికి ఉంటామని దేవుడి నామానికి వాక్యాన్ని తెలియజేస్తూ అలాగే ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడి నామానికి ముందుకు వెళ్దాం. నేను ప్రార్థన ఏకీపించడం ప్రార్థన చేసుకుందాం. అయ్యా తండ్రి పరిశుద్ధుడా, నీ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ప్రార్థనలో మోకరిల్లిన వారు ఎవరెవరు ఉన్నారు? అపోస్తలుడైన పౌలు వారి ద్వారా ముందుగా తెలియపరిచావు. ఏబీసీ పట్టణానికి ప్రార్థనలో మోకాలలో ప్రతి ఒక్క నామమున ప్రతి ఒక్క కుటుంబము ఆయన నామమున మోకరిల్లి ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలి అని అన్నావయ్యా. యేసు ప్రభువారు ఇలా మోకరిన్నారు తెలియజేశావయ్యా. స్టెఫను గురించి తెలియజేశావు, పేతురు గురించి తెలియజేశావు, దానియేలు గురించి తెలియజేశావు, యజ్రా గురించి తెలియజేశావయ్యా. అలాగే సొలొమోను గురించి, ఏలియా గురించి మాకు తెలియజేశావు. ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి మోకాళ్ళకి ప్రార్థన చేసే వారంగా మేము అందరం ఉండాలని మా యొక్క ఒడిదుడుకుల నుండి క్షమించయ్యా. కూర్చున్న బిడ్డలైతే కానీ, ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలైతే కానీ ప్రార్థన మోకరిల్లే ధన్యత భాగ్యాన్ని అవకాశం అయ్యాయా. మా మోకాళ్ళు వంగే ప్రార్థన మాకు ఏమైనా నేర్పించయ్యా. మోకాళ్ళలో నిలబడి ప్రార్థన చేసేవారేముగా మా ఒడిదుడుకులను మమ్మల్ని క్షమించే విధముగా, మా ఒడిదుడుకులను మేము సరిదిద్దుకునే విధముగా, నువ్వు మమ్మల్ని క్షమించే విధముగా, నీ నడవడికలు మేము నడిచే విధముగా ఉండే విధంగా మాకు సహాయం చేద్దాం. ఈ సమయమని ఈ క్షణాన తండ్రి నాయన నీ వాక్యం ద్వారానైనా సరి చేసుకునే భాగ్యాన్ని అవకాశాన్ని మాకు కలిగించయ్యా. ఇదిగో మా కుటుంబంలో మా బిడ్డల యొక్క భవిష్యత్తుని తీర్చయ్యా. మా భర్త తండ్రి నాయన ఇదిగోనైనా తాగుడు నుంచి ముక్తి కలిగించు. మా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి నైనా తొలగించు. ఆర్థిక పరిస్థితి నుంచి మనం బయట పోయి తండ్రి అయ్యా మాకు అనారోగ్యం, మా కుటుంబంలో అనారోగ్యం వల్ల బాధపడుతున్న వారిని అనారోగ్యం గురించి తీసివేసి ఆరోగ్యకరంగా ఉంచు. అయ్యా మా జీవితాల పట్ల సరిదిద్దుకునే భాగ్యాన్ని అయ్యా. మా కుటుంబాన్ని నలుగురిలో నవ్వులు పాలు కాకుండా పలువురిలో పలు మంచి పేరు తెచ్చుకునే విధంగా మాకు సహాయం చేయి తండ్రి. అయ్యా మా కన్నీరునైనా తుడుస్తున్నవాడా, మమ్మల్ని నిరంతరము బాగోగులు
చూస్తున్న బిడ్డలను కూడా నేను కూర్చున్న బిడ్డలు కూడా తండ్రి వాళ్ళకి ఆకరణ అవసరతలను తీర్చండి అయ్యా. వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళు చేస్తున్న పనులు ఏందో బాటలు ఏందో మీరు తీర్చిదిద్దండి. పనులు ఎందుకంటే మీరు నైనా పుష్కలంగా పనులు కల్పించండి. వాళ్ళు చేస్తున్న జాబ్ ఎందుకంటే మీరు జాబునైనా ఆశీర్వదించండి. మీ యొక్క రెక్కల చాటు కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క విన్నపములు మీరు వినండి. ఆకరణ అవసరాలు మీరు తీర్చండి, తీరుస్తావని నీ అందు కొనియాడదగ్గ భాగ్యాన్ని, అవకాశాన్ని ఈ వాక్యమును ఎవరైతే విన్నారో విన్న ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించండి. ఈ వాక్యమును విన్న బిడ్డలకనైనా బలోపేతముగా ఫలభరితంగా నా బిడ్డల యొక్క కుటుంబాల్లోనైనా బలపరచండి తండ్రి. నేను అభివృద్ధి చేయండి తండ్రి. నేను అలా చేస్తామని ఈ బిడ్డలనైనా మీరు దీవించి ఆశీర్వదిస్తామని ఏకాగ్రత కలిగి ఓర్పు సహనం కలిగి బిడ్డలు ఇప్పటి వరకు ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డల్ని ఆశీర్వదిస్తాను కోరుకుంటూ నీ నామానికి మహిమ కలిగేటట్టు ప్రతి బిడ్డని కూర్చున్న బిడ్డని చూస్తున్న బిడ్డలని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటూ మీ కృపా కటాక్షం బిడ్డలందరికీ కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్.